హల్లెలూయా. ఇప్పుడు రాత్రికాల సంఘం ఆరాధన చూస్తే చిన్నప్పుడు మెషక్ పంతులని మా ఊర్లో గ్రామంలో ఉండే, నర్సాపూర్ ఉన్నప్పుడు విల్సనాయ్ గారు అని ఉంటుంది. ఎక్కడ వాళ్ళ ఆరాధన జరిపితే 10 రాళ్ళు చిన్న రాళ్ళు తెచ్చి పెట్టుకునేవాళ్ళు. అప్పుడు నేను ఆశ్చర్యపడింది చిన్న కాలంలో, ఎందుకు ఈ అయ్యగారు చిన్న రాళ్ళు తెచ్చి పెట్టుకోనని. రాత్రికాల సమయంలో అందరూ పని చేసి వచ్చి నిద్రపోతారని, మధ్యాహ్నం ఉంటే పరధ్యానంలో ఉంటారని, ఎవరు నిద్రపోయిన వాళ్ళు చేస్తే రాళ్ళతో ఇట్లా కొట్టాడరే దొంగలు వచ్చింటారు. ఆ రీతిగా అయ్యగారిలో చూస్తే ఇప్పుడు నాకు గుర్తుకు వస్తుంది. చిన్న చిన్న రాళ్ళు గ్రామాలలో వాళ్ళ పేరు పెట్టి తెలియకపోతే చిన్న రాయి తీసుకొని ఇట్లా వేయడం. ఆ పరిస్థితి ఈ రోజుల్లో లేదు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఇంతవరకు పాటల ద్వారాను మరి ప్రార్థన ద్వారా వాక్యం ద్వారాను దేవుడు మహిమ పొందినాడు. కారణం ఏమిటంటే ఇక్కడ కూర్చోవడము చిన్న పిల్లలను, ఇప్పుడు మార్కు రోషిని అసలు దేవుని మందిరానికి పిల్లలను తీసుకురావడం, ఈ కార్యక్రమం చేయడం ఎందుకంటే దేవుని నడిపింపులో ఆ పిల్లలు పెంచే బాధ్యత మరి తల్లిదండ్రులైనటువంటి మార్కుకు రోషినికి ఉంటుంది కనుక ఈ హెచ్చరికలను పిల్లలకు కాకుండా మీకు కూడా మరి రోషిని ఏ విధంగా పిల్లలను పెంచాలో నీకు కొన్ని హెచ్చరికలు చేస్తాను. మార్కు కూడా అందులో సమభాగస్తుడు. ఆయన కూడా పిల్లల యొక్క పోషణ, క్రైస్తవ జీవితాన్ని మరి మీరు ఎట్లా నడిపించాలి పిల్లలను. అందుకని ఆయన గారు చెప్పారు కదా, చిన్న పిల్లలను నా యొద్దకు రానిడి, వాటిని ఆటంకపరచకుడి అని యేసు ప్రభు మాటలు. చిన్న పిల్లలను ఎక్కడ తీసుకురావాలి? ఇప్పుడు దేవుడి దగ్గరకు తీసుకొచ్చాం. వాళ్ళని ఆటంకపరచకూడదు. వాక్యంలో, ప్రార్థన జీవితంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రి. అయితే ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే, అక్కడ దాను వంశంలో ఉన్నటువంటి జొర్యా పట్టణస్థుడైనటువంటి మనోహ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ మనోహకు భార్య ఉంది. ఆ భార్య పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఆ మనో భార్య గొడ్రాలు కనుక మరి ఎంతో వేదన. ఈ రోజుల్లో పెళ్ళైన తర్వాత పిల్లలు మరి లేకపోతే ఎంత బాధపడతామో అది కన్న తల్లిదండ్రి, పిల్లలు లేని తల్లిదండ్రికి బాగా తెలుస్తుంటుంది. ప్రియమైన దేవుని సంగమా, మరి పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? పిల్లలు లేకపోయినప్పుడు చాలా మట్టుకు ఆలోచన చేస్తాం, అనేక సార్లు కూడా చెప్పుకుంటాం. మరి అన్న విషయంలో చూసుకున్నాం, రాయల విషయంలో చూసుకున్నాం. అనేక సార్లు వాళ్ళ యొక్క వేదన. మరి అన్న కూడా పెళ్ళిన 2 ఉన్నారు, పెళ్ళినకు పిల్లలు అయ్యారు, అన్నకు పిల్లలు లేరు. చాలా బాధపడింది. ఎలకదంటాడు, నేను పిల్లల కంటే నీకు అత్యధికమైనటువంటి 10 వంతుల కంటే పిల్లల కంటే నేను అది కూడా కానా? ఆమెకు 2 పాలు ఇస్తూ ఇచ్చేస్తున్నాడు, పెళ్ళినకేమో 1 పాలు. కానీ ప్రతి సంవత్సరము ఆ పిల్లలు ఇచ్చినటువంటి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము కనుక ఆ బహుమానాన్ని తీసుకొని ఏటేటా ఇక్కడ మందిరానికి తీసుకుపోయి బలులు అర్పించే విధంగా చూసిన. మరి ఈరోజు మరి మార్కు రోషిని కూడా మరి ఇక్కడ చదివినటువంటి వాక్యం ఏమిటంటే, మనోహ ఉన్నాడు, చాలా సంవత్సరాలు అయిపోయింది. మన పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు భార్య చాలా గొడ్రాలుగా ఉంది కొన్ని దినాలు, యాకోబు భార్యలు ఉన్నారు, తర్వాత అబ్రాహాము భార్య ఉంది, శారా కూడా చాలా సంవత్సరాలు, అన్న ఉంది. చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో దేవునితో పోరాడి గర్భఫలాన్ని పొందుకున్నట్టుగా. అందుకనే దావీదంటాడు, ఇదిగో గర్భఫలము దేవుడిచ్చు ఆ బహుమానము అని. ఈ రోజుల్లో మనం ఏమంటున్నామంటే, నా పిల్లలు, మీ పిల్లలు, మన పిల్లలు. అసలు పిల్లలు ఎవరి పిల్లలు? పరిశుద్ధ గ్రంథము ఈలోక రీతిగా పిలుచుకోవాలి, కానీ ఆ పిల్లలు ఎవరి పిల్లలు, ఎవరి దగ్గరికి నడిపించాలనేది ఈరోజు కొద్ది నిమిషంలో చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా మమత ఉందా? ఆ బాబుని తీసుకొని కొంచెం కంట్రోల్ చేయాలి. వాళ్ళ వాక్యం వినాలి కనుక పిల్లలు, చిన్న పిల్లలు. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఒకరోజు దేవదూతని మరి మనోహ భార్యను దర్శించి ప్రత్యక్షం అంటే ప్రత్యేకంగా ముఖాముఖిగా ఆ దేవుడు ముందుకొచ్చి మాట్లాడినప్పుడు దాన్ని దర్శనము అంటాం, లేదా ప్రత్యక్షత అంటాం. అదే రీతిగా మనోహ భార్య ఉంది. భార్య దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు గొడ్రాలవు. అయినప్పటికీ
ఇదిగో నీకు కుమారుడు కలుగుతున్నాడు అని ఆ దేవదూత వాగ్దానం చేసినప్పుడు ఆమెకు కొన్ని జాగ్రత్తలు చెప్పినాడు. ఈ రోజు నేను కూడా మీకు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటనగా, నీకు కుమారుడు కలిగినప్పుడు ఇదిగో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను కన్న తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను కనడము అయిపోయింది మా బాధ్యత, కానీ ఆ పిల్లలను దేవుని దగ్గరికి నడిపించేటటువంటి, వాక్యంలో నడిపించేటటువంటి బాధ్యత, ప్రార్థన జీవితం కలిగినటువంటి ఆ బాధ్యతను పిల్లలకు గుర్తెరగాలి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను, ఇదిగో బాలుడు నడవలసిన మార్గము వారికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. అంటే పిల్లలకు నేర్పే బాధ్యత ఇక్కడ ఎవరిది ఉంది అంటే, లేఖనాలు ఏం చేస్తున్నాయి? తల్లిదండ్రి అయినటువంటి మీకు నేర్పిస్తున్నాయి కనుక ఆ తల్లితో మాట్లాడుతూ, ఎప్పుడైతే తల్లి పరిశుద్ధురాలుగా ఉంటుందో, ప్రార్థన పరురాలుగా ఉంటుందో, దైవభక్తి కలిగి ఉంటుందో, ఇప్పుడు అయ్యగారు చదవండి ఒకసారి అదే 2వ అధ్యాయం 13వ అధ్యాయం 2కి కొంచెం ధ్యానించండి. 5-10 నిమిషాలు, బాబుకు 10 నిమిషాలు, పాపకు 10 నిమిషాలు, 20 నిమిషాల్లో ముగించుకుందాం. 9:20కి మనం క్లోజ్. ఒక దేవనామ స్తోత్రం. ఆ కాలమున దాను వంశస్థుడొకడు, జొయ్య పట్టణస్థుడు మనోహను ఒకడుండెను. అతని భార్య గొప్పలై కాల్పు లేక ఉండెను. యెహోవా దూత రోషిని గారు, ఇక్కడ చాలా రోజులు మీకు సంతానం కలిగింది, కానీ కలిగినప్పటికీ ఆ కలిగిన స్త్రీ ఏ విధంగా చేసిందో దాని విషయంలో మనో భార్య చాలా రోజుల వరకు గొడ్రాలుగా ఉంది. చదువుతాయి. ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కాన్పు లేక ఉండేను కనుక, అయితే నీవు గర్భవతి అయి కుమారుడు, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇదిగో నీవు గర్భవతి అవుతున్నావు, నీవు తల్లి కాబోతున్నావు. ఇదిగో తల్లి పిల్లలకు సంబంధం ఏంటి? నువ్వు తల్లి కాబోతున్నావు కనుక నీవు ఏ రకంగా ఉండాలి ప్రవర్తన. ఫస్ట్ పిల్లల ఇంట్లో క్రమశిక్షణలో, ప్రవర్తనలో వాళ్ళు జీవించాలి. పెద్దవారు కావాలంటే వారి బాధ్యత అంతా ఎవరిదంట? ఫస్ట్ టీచర్. ఫస్ట్ ఇస్ ద టీచర్, మదర్ కదా. ఇంటికి ప్రథమ ఉపాధ్యాయురాలు ఎవరంటే తల్లి. పిల్లలను పోషణ, స్కూల్లో పిల్లలకు ఉపాధ్యాయురాలు విద్యను ఎట్లా అభ్యసిస్తుందో, ఇంటికి తల్లి పిల్లలకు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. కనుక నీవు ఇక్కడ అయితే అన్నమాట, అయితేలో చాలా జాగ్రత్తగా. అయితే నీవు కుమారుని కందువు అయ్యా, కాబట్టి నువ్వు జాగ్రత్త. ఏంటి? దేవుడు వచ్చి ప్రత్యక్షమై మనో భార్యతో మాట్లాడుతూ, నువ్వు గర్భఫలం ఇస్తానంటున్నావు, నీకు అంత బాగుంది అంటున్నావు, కానీ కాబట్టి నీవు పుట్టబోయే పిల్లగానికి జాగ్రత్తలు చెప్పాలి, పుట్టబోయే బిడ్డకు జాగ్రత్తలు చెప్పాలి. కానీ అక్కడ దేవదూత చాలా సార్లు దేవదూతగా వాడబడుతుంది. ఈ యొక్క నిర్గమకాండం కానీ ఆదికాండము 18వ అధ్యాయంలో దేవదూతలతో కూడా దేవుడు త్రియేక దేవుని పోల్చడం జరిగింది. దేవదూతలు ఎప్పుడు సాష్టాంగ నమస్కారాలు స్వీకరించరు. కానీ ఎవరు ఆ యొక్క అబ్రాహాము దగ్గరికి వచ్చినప్పుడు ఎండవేళలు కదా, ఆ దేవదూతలు వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా అక్కడ దర్శించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ నీవు జాగ్రత్తగా ఉండము. ఈరోజు నీవు ద్రాక్షారసమైనను కానీ మద్యమునైనను కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనికి కూడా. అనగా ఇప్పుడు మద్యం తాగుతుందని ఉద్దేశం కాదు, కానీ దేవుని వాక్యంలో మరి భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, ఇదిగో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నీ పిల్లలను చూస్తూ, నీ పిల్లలతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెచ్చరికం చేస్తున్నాడంటే నువ్వు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే తల్లి జాగ్రత్తగా ఉంటారో నీ పిల్లలు కూడా. అందుకని అనేక సార్లు
కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకుంటే అది విన్నమంలో ప్రజలుగా అయిపోతుంది. కనుక నీ పిల్లలు నీవు ఎప్పుడైతే దైవభక్తులుగా ఉంటావు అప్పుడు ఇంకొక వ్యక్తి ఇదే అక్కడ కొంచెం పెట్టి నేను తొందరగా వచ్చేస్తాను. జకరియా అని యాజకుడు ఉన్నాడు. జకరియా కూడా చాలా సంవత్సరాలకు పిల్లలు లేరు, ఎలిజబెత్ పిల్లలు లేరు. కానీ యాజక ధర్మము వంతుల వారిగా వచ్చినప్పుడు శిలోలో ఉన్నటువంటి మందిరంలో సేవ చేస్తున్నప్పుడు అక్కడ కూడా గబ్రియేల్ అనే దేవదూత ప్రత్యక్షమై అప్పుడు అంటుంది, ఇదిగో నీకు కుమారుడు కలుగు. ఎందుకు కారణం ఏమైంటుంది ఆలోచన చేస్తే ఈ లూకా సువార్త ఒకసారి తొందరగా పరిశుద్ధ గ్రంథం మందిరానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉండాలి. లూకా సువార్త తీసారమ్మా, ఒక దేవునామానికి స్తోత్రం. మొదటి అధ్యాయం 5వ వచనములో వారి భార్య భర్తల యొక్క విషయం మీకు జ్ఞాపకం. యూదా దేశము రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా ఒక యాజకుడు అతని భార్య అహరోను కుమార్తెలు ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పునను ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా అపరాధం లేనటువంటి బిడ్డలు. అందుకనే నేను వీళ్ళకి హెచ్చరిక గుర్తు చేశాను. అక్కడ ఇరువురు యాజక ధర్మం చేస్తున్నారు. సకల విధమైనటువంటి యాజక ధర్మంలో న్యాయంగా ప్రార్థనలో ఉన్నారు. కానీ పిల్లలు లేరు. తర్వాత కలిగిన ఇక్కడ కూడా మనో భార్య నువ్వు జాగ్రత్తగా ఉండుము. నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ పిల్లలను ఆశీర్వదించబో. అది మనో భార్యకు ఆశ్చర్యం వేసి ఏం చేసిందంటే కుటుంబంలో తెలియాలి. కుటుంబంలో తెలిసి పరిగెత్తుకొని పోయి పొలంలో పని చేస్తున్నటువంటి మనో దగ్గరికి పరిగెత్తుకుపోయి, అయ్యా ఇగో ఒక మనిషిని నేను ఎరగను కానీ వచ్చి నాకు కుమారుడు కలుగుతున్నాడంట అని సంతోషంతో చెప్పిందంట. అప్పుడే భర్త నమ్ముతాడా అంటే ఇక్కడ భర్త కూడా హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 8వ వచనము అదే న్యాయాధిపతుల గ్రంథము. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడు నా యొద్దకు వచ్చి అతని రూపము దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరంగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చానో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము అన్నప్పుడు ఆ మనోహ కొంచెం ఆలోచనలు పడిపోయినప్పుడు భార్య వచ్చినప్పుడు మళ్ళీ దేవదూత ప్రత్యక్షత కలిగింది మనోహ భార్యకు. ఏమని మళ్ళీ పరిగెత్తుకొచ్చింది రెండవసారి. అయ్యా మళ్ళీ వచ్చాడు అదే దైవజనుడు అన్నప్పుడు పొలంలో ఉన్నప్పుడు ఈ 11వ వచనంలో మాట్లాడుతూ మనో అంటాడు, అప్పుడు మనో లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషి యొద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతనిని అడగగా అతడు నేనే అనెను. అందుకు మనోవా అప్పుడు ఇది కలగాలి. భార్య చెప్పినప్పుడు అప్పుడు దేవుడు చెప్పినప్పుడు అప్పుడు మనోహ మాట్లాడుతున్న మాట ఏమిటంటే అందుకు మనోహ కావున ఈ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును అతడు చేయవలసిన కార్యం ఏమిటో మనవి చేయగా హల్లెలూయా. ఇప్పుడు మార్పు బాధ్యత ఏంటి? అతడు ఎట్టివాడో ఏమైపోతాడో మేము ఎట్లా పెంచాలో మాకు తెలుపు. ఇది ఇప్పుడు రోజుని తర్వాత తెలియాల్సింది ఎవరికి? మార్పుకు. ఆ బిడ్డను ఎట్లా పోషించాలి? ప్రియమైన దేవుని సంగమ, ఆ మన పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినారా అని నా యొక్క మనవి చేస్తున్నాను. కానీ ఈ మాటలన్నీ చెప్పినప్పుడు
ఈ సొలొమోను కూడా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దావీదు ఇప్పుడు మరణ దశలో ఉన్నప్పుడు ఆ యొక్క సొలొమోనును పిలిపించి, సమయం లేదు కనుక నోటికి చెప్పారు. అప్పుడు సొలొమోనును పిలిపించి, ఇదిగో నా కుమారుడా, లోకులు పోవలసిన మార్గం 2వ అధ్యాయం తీసే అయ్యారు 7వ వచనంకి వెళ్ళి కొంచెం చదివితే మన బిడ్డలంతా కూడా వింటారు. దావీదునకు మరణకాలము సమీపింపగా తన కుమారుడైన సొలొమోను అతని కుమారుడైన ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని. అయ్యా మార్కు గారు, ఇక్కడ దావీదు అనగా తండ్రి అయినటువంటి సొలొమోను తండ్రి దావీదు, ఇదిగో నేను వృద్ధాప్యంలో ఉన్నాను, చేతగాని అవసాన దశలో ఉన్నాను గనక, ఇదిగో అప్పుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, లోకులందరూ పోవాల్సిన మార్గమున నేను పోచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చు. కాబట్టి నేను నీకుండను కనుక ధైర్యము తెచ్చు. దేవుడు నాతో మాట్లాడినంత నేను లేనని నీవు అధైర్యపడద్దు. నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా ఇచ్చిన దానిని కాపాడి. అబ్బా, ఎంత మనమేం నేర్పిస్తున్నామండి మన పిల్లలకు? ఇక్కడ కూర్చున్న పిల్లలకు, తల్లులకు ఈ ప్రశ్నను మీరు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వృద్ధాప్యంలో ఉన్న, అరే నేను పెంచినరా నిన్ను, నన్ను చాలా బాగా చూసుకో, నన్ను పెంచు అన్నటువంటి మాటలు. నువ్వు మంచి ప్రయోజకుడు కా, మంచి విద్యను అభ్యసించు, మంచి ఉద్యోగాలు చేయి, నా భాగములు చూడు అంటాము. కానీ దావీదు వృద్ధాప్యంలో మరణ దశలో ఉన్నప్పుడు తన కుమారుని పిలిపించింది, ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండుము, ధైర్యంగా ఉండుము అని మాట్లాడుతూ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఏ పని పూనుకున్నప్పుడు ఎక్కడ తిరిగినప్పుడు వివేకముగా నడుచుకోవాలి. అన్నిటికీ వివేక. హల్లెలూయా. ఈరోజు మన పిల్లలకు ఈ మాటలు చెప్పిన తల్లులు, తండ్రులు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది చెప్తున్నారు, అరే నువ్వు చదువురా, నా వంశాన్ని నిలబెట్టు, నా పేరు నిలబెట్టు అని మాట్లాడతావు. కానీ దావీదు కుమార్తె అంటాడు, మన దేవుడైన యెహోవా జాగ్రత్తగా ఆయన చెప్పిన ఆజ్ఞలను, మాటలను నువ్వు జాగ్రత్త పాటించి నువ్వు ఎక్కడ నడిచినా ఏం చేసినా నీవు వివేకం కలిగి నువ్వు ఆశీర్వదింపబడతావు. ఈ మధ్య ఈ రాత్రికాల సమయంలో మరి మార్క్, మీ పిల్లలకు నీ వృద్ధాప్యంలో ఏం చెప్పబోతున్నావు? నా కొడుకు కదా సార్, నా కొడుకు కదా నా ఇష్టం వచ్చినట్లా పెంచుతానే కాదు, కానీ ఇదిగో పిల్లలను పెంచే బాధ్యత యవనులు దేని చేత తమనాడుతాడు శుద్ధి, ఇదిగో నీ వాక్యము చేతను కదంటాడు. అందుకని గర్భఫలము ఈ గర్భఫలము ఒక్క మాట చెప్తాను, ఎంతమంది తెలుసో వచ్చానండి. ఇది చెప్పిన తర్వాత చాలా సంతోషపడతారు అందరము. ఇప్పుడు ఆ పిల్లలు ఎవరు పిల్లలు అంటున్నారండి? రోషన్, మార్క్ పిల్లలు. మనమంతా ఏమంటున్నాము? మార్క్ పిల్లలు. మరి ఇన్ని మాట్లాడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా దేవుడు ఇచ్చాడు అని ఎవరైనా చెప్పుకున్నారా? ఇది నేను నర్సపూర్లో కూడా చెప్పినట్టు చేస్తే ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఈ పిల్లవాడు దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు పిల్లవాడు అని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా చెప్తారా? మార్కు పిల్లవాడు అంటున్నాం, తల్లి అంటుంది, నా కొడుకు అంటుంది, మనం అంటున్నాము మార్కు పిల్లలని. కానీ పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని పిల్లలు అంటున్నాం కదా, మనం ఎవరు పిల్లలము? దేవుని పిల్లలము. మన మాట మాట్లాడింది ఎవరైనా ఉన్నారా? అమ్మ ఎవరైనా తెలుసా మీకు ఇది దేవుని పిల్లవాడు అని? ఓకే, దేవుని నామానికి స్తోత్రం. చెప్పి ముగిస్తాను, ఈ సందర్భం కాదు, కానీ చిన్న కిట్టు ఎవరైనా చెప్పితే దాన్ని ముగించి వదిలిపెడతాం. ఇది దేవుడు నా పిల్లగాడు అనకుండా దేవుని పిల్లగాడు అని ఎవరన్నా, ఏ తల్లి అయినా తండ్రి అయినా మాట విన్నారా? ఎవరు మరి వాళ్ళు ఎవరన్నారు? దేవుని నామానికి స్తోత్రం. చాలా మంది ప్రవక్తలు కూడా వాళ్ళ పిల్లలు, కానీ ఒకే ఒక వ్యక్తి మాట్లాడారు. ఆ ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మాత్రం చదువుకొని
తొట్టెల కార్యక్రమానికి వెళ్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కనెను. జాగ్రత్త, కయీనును కనెను. ఎవరు? ఆమె అనగా అవ్వ ఆదాము ఇద్దరు కలిసినప్పుడు అప్పుడు అవ్వ మాట్లాడుతుంది ఏమని? కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనిషి. ఎవరి దయ వలన? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. జాగ్రత్త, ఈ మాటలను మనం ఆలోచన. అక్కడ అవ్వమ్మ అంటుంది, నేను యెహోవా వలన ఒక మనిషిని, ఒక పురుషుని నేను సంపాదించుకున్నాను. ఇది దేవుని యొక్క కృప. ఈరోజు మరి రాత్రికాల సమయంలో మీరు కూడా మీ పిల్లలను, అందుకని బాలుడు నడవలసిన మార్గము మనకి నేర్పితే పెద్దవాడైన తర్వాత పోడు. ప్రేమన దేవుని పిల్లలరా, సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు అంటుంది. అందుకని దావీదు మరవకుండా, నేను చదివిన రాజుల గ్రంథం ఏంది? ఒక వాగ్మూలం రాశాడు. ఎవరికి? సొలొమోను. వాగ్మూలం అంటే తెలుసు అనుకుంటా అందరికి. ఏంటి? ఆస్తులు కానీ అంతస్తులు కానీ చనిపోయే ముందు ఒక వాగ్మూలం రాసి పెడతారు. ఇదంతా ఇది అదే వీలునామా. ఓకే, దేవునికి స్తోత్రం. ఆ వీలునామా వాగ్మూలం అంటారు. ఏది? స్టేట్మెంట్. ఆ చెప్పేటప్పుడు తీసుకున్నట్టు. ఇదిగో సొలొమోనా, నువ్వు జాగ్రత్త పెట్ట, ఇగో నువ్వు బాగా జాగ్రత్త ఉండు, ధైర్యంగా ఉండు. కానీ దేవుడు అప్పగించిన పనిని డోంట్ ఫర్గెట్. అందుకనే దావీదు అన్నాడు, ఆయన చేసిన ఉపకారంలో తల్లిదండ్రులకి ఇవన్నీ మాటలు గుర్తు రావాలండి. అయ్యగారు ప్రార్థనలు చేసాడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి ఆ యొక్క 7-8 వచనాల వరకు, నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తున్నావా లేదో, నీ పూర్ణ హృదయంతోను పూర్ణ వివేకంతోను నీ ప్రేమిస్తున్నావా లేదని, ఇదిగో నువ్వు ఏం చేసినప్పటికీ నువ్వేం మాట్లాడాలి ఆ పిల్లలతోటి? ఇదేం మాట్లాడు. జీసస్, యేసు రక్షకుడు, యేసు దేవుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, పోయేటప్పుడు. అయ్యా నేను పొద్దుగానే లేచి డ్యూటీకి వెళ్తానంటే కుదరదు. నువ్వు కుదరనప్పుడు పెళ్లి చేసుకోవడం కూడా కుదరదు. తల్లిదండ్రులు అయినప్పుడు పిల్లల యొక్క బాధ్యత తల్లిదండ్రులు పాటించాలి. ఇది జన్మదినానికి సంబంధించింది. ఇప్పుడు తొట్టెల బాబుది అయిపోయింది, రోజు చిన్న పాపను తొట్టెలు వేస్తున్నా. ఈ తొట్టెలకు దీన్ని రకరకాల క్రెడిల్ సర్మన్ అని, తొట్టెల కార్యక్రమం అని, ఉయ్యాల ఉత్సవం అని, లేదా పరసాల కార్యక్రమం, లేకపోతే నేమి పేరు నామకరణం, రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తున్నాం. ఈ తొట్టెలను మరి ఎంతమంది భక్తులు ఎవరైనా చేశారా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మోషన్ చూసినాము. ఒకసారి నిర్గమకాండము 2వ అధ్యాయం. ఇప్పుడు తొట్టెల కార్యక్రమంలోకి వచ్చినాం, ముగించుకొని బాబుకు బర్త్డే పట్టవాడి తర్వాత తొట్టెలేసి మనం ముగించుకుంటాం. అమ్మ చదవండి 2వ అధ్యాయం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెలలో ఒక ఆమెను పెళ్లి చేసుకుని, చూడండి ఏమంట, మొత్తం యొక్క గోలెం పెరుగుతుంది. గర్భము పిల్లలు, గర్భము పిల్లలు. దేవుడు నామం. ఆమె గర్భవతి కుమారుని కని వాడు సుందరు. అబ్బా, ఇప్పుడు కూడా మీ కుమార్తె చాలా చక్కగా ఉంది. మీరు చక్కగా ఉన్నారు, మీ పిల్లలు కూడా చక్కగా ఉన్నారు. పిల్లలు చక్కగా ఉన్నారని ప్రార్థన చేసి పిల్లలను మరి వాళ్ళని దేవుని మార్గంలో నడిపించాలి. ఎస్తేరు చాలా చక్కది, రిబ్కా చాలా చక్కది. చాలా మంది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా చక్కగా దేవుని యొక్క మార్గంలో. ఫిలిప్పీ బిడ్డలు 4 ఉన్నారు. వాళ్ళను కూడా పరిచర్యలో వాడబడ్డాడు. మిమ్మల్ని పరిచర్యలో వాడబడ్డాడు పప్పమని కాదు, కానీ మీ పిల్లల యొక్క పోషణ బాధ్యత. ఈరోజు ఒక దేవుని సేవకుడుగా, దేవుని దాసుగా మీకు గుర్తు చేస్తున్నాను. కనుక తల్లి ఎట్లుండాలంటే మనోభార్య ఎట్లుంది? చాలా భయంతోను భక్తితోను, ఏ మద్యం కానీ ద్రాక్ష రసము తాగకుండా, ఇదిగో నీ కుమారుని ఏం చేయాలంట? పెంచుమన్నది. అక్కడ తండ్రికి చెప్పింది, తండ్రి బాధ్యత. నీ కుమారుని తల మీద నాచీర్. నాచీర్ అంటే అర్థం ఏంటండి?
ప్రత్యేకించబడిన నేనుగా అక్కడ ఉద్దేశం ఏంటంటే వ్రతము అని అర్థం. ఏంటి అంటే ఒక నిష్ఠ, ఒక నిబంధన. అక్కడ ప్రత్యక్ష కాదు, కానీ ఒక నిబంధన. ఏమని? నా పిల్లలు దేవుడు చెప్పినట్టు ఇట్లా పెంచుతున్నాను. ఎంత కవనెంట్, నిబంధన, ఒక గురి. నీ పిల్లగాడు మరణించే వరకు మంగళ కత్తి నీ పిల్లగాడి మీదికి రాని. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు. నాకు వెళ్ళిపోయాడా? ఒక దేవునామని స్తోత్రం. ఈ రీతిగా అక్కడ ఇక్కడ కూడా మోషేకు కన్నాడు. మోసే అతి సుందరుడు అంట. అప్పుడు ఫరో వచ్చాడు, పిల్లలనంతా చంపేయాలని ఆజ్ఞ వచ్చింది. తల్లికి భయం వేసింది, లేవి భార్యకి భయం వేసింది. చదవమా. ఆ స్త్రీ గర్భవతి కుమారుడు కని వాడు సుందరుడైనట చూచి 3 నెలలు వారిని దాచింది. 3 నెలలు దాచి తర్వాత ఆమె వారిని దాచలేక వారి వరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని ఉయ్యాల. ఏంటంట? ఏం చేసిందంట? ఒక ఉయ్యాలను తయారు చేసింది. ప్రియమైన చిన్న ముద్దుల బాల ఉయ్యాలలో చక్కబడుతుంది కదా. ప్రియమైన చిన్న ముద్దుల బాల ఉయ్యాలలో రాత్రి అంతయు దేవుడు నిన్ను కాపాడును. చక్కని తల్లి పాట పాడలేదు, తొట్టెలేసి. ఇప్పుడు ముత్తైదులో ఎవరున్నారు? దేవుడు బిడ్డలు తొట్టెలేసి పాట పాడలేదు. లేకపోతే లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడలే వాళ్ళ యేసు. ఈ పాటల ద్వారా పిల్లల యొక్క చెవులు ఏడ్చడం కూడా మారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్ల అక్కడ చక్క ఉంది, దాచలేక వాని కొరకు అది ఉయ్యాలగా అయిపోయిందమ్మా. ఈరోజు ఉయ్యాల వేసి అదృష్టం అనుకుంది. మరి యేసు ప్రభుని ఏం ఉయ్యాల వేసారండి? యేసు ప్రభు వేసారా? ఆయన ఉయ్యాల ఏమైపోయింది? పశువులతో. మరి మోషకి ఏమైపోయింది? జమ్ము పెట్టే నీళ్ళలో అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలరా, ఏది ఏమైనా ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు కాపాడేవాడు కనుక తల్లిదండ్రిగా మీ బాధ్యత ఏంటంటే పిల్లలను పెంచే బాధ్యత. దేవుని యొక్క క్రమశిక్షణలో, దేవుని యొక్క వాక్యంలో, ప్రార్థన జీవితంలో నడిపే బాధ్యత. ఇప్పుడు ఒక ఆడపిల్ల చెడిపోతే తల్లి బాధ్యత, ఒక మగ పిల్లాడు చెడిపోతే కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ 7 పిల్లలు చెడిపోయారు, సమూయేలు పిల్లలు కూడా చెడిపోయారు. వాళ్ళు ప్రవక్తలండి, ఆలోచించండి. కానీ ఆ ప్రయత్నం చేసే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నా ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, కూడి వచ్చినటువంటి మరి బంధుమిత్రులారా, ఇదిగో రోషన్ విషయంలో, చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రి వారి బాధ్యతను గుర్తెరిగి వారిని పెంచి దేవుని క్రమశిక్షణను పెంచాల్సిందిగా కోరుతూ అట్టి కృప మార్పును రోషన్కి దేవుడు దయచేయను కాక. ఆమె ముందుగా రోషన్ కేక్ తెస్తే కట్ చేయించి పాట పాడి పక్కకి చిన్న అమ్మాయిని తొట్టెలేద్దాం. మరి